ఇప్పుడు మనం రోడ్ల మీదన ఆవులకో గేదెలకో మేత పెట్టినా లేకపోతే కనుక మనం పాడేసినటువంటి ఆవులో గేదెలో తిన్న ఆ ఆహారంతో పాటు ఆ ప్లాస్టిక్ కడుపులోకి వెళ్ళి ఆ తర్వాతన ఆవుకి ఆపరేషన్ చేసి ఇన్ని కిలోల ప్లాస్టిక్ తీశారు, గేదెకి ఆపరేషన్ చేసి ఇన్ని కిలోల ప్లాస్టిక్ తీశారు, ఇట్లాంటిది వింటూ ఉన్నాం. ఇదే కాకుండా మనం ఇప్పుడు రోజు టిఫిన్లు తెప్పించుకుంటున్నప్పుడు స్విగ్గీలో జొమాటోలో ఇట్లాంటివి తెప్పించుకుంటున్నప్పుడు అందులో సాంబార్ లాంటివి తెప్పించుకుంటే ప్లాస్టిక్ వాటిలోనే పోస్తారు. ఈవెన్ దోశ ఇట్లాంటివి కూడా ప్లాస్టిక్ డబ్బాల్లోనూ ప్లాస్టిక్ పేపర్ వేస్తున్నారు. వాటితో మనకి ఏ ప్లాస్టిక్ లోపలికి కరిగిపోదు, కానీ లోపలికి మైక్రో ప్లాస్టిక్స్ వెళ్తాయి. అంటే మనకి తెలియనంతటువంటి కణాల తరహాలో ఉన్నటువంటి లోపలికి వెళ్ళి అవి కాస్త మన శరీరంలో అబ్జార్బ్ కాక ఆ తర్వాత అవి క్యాన్సర్కి దారితీస్తాయన్నది ఓ పక్కన వైద్య నిపుణులు చెప్తున్నారు. వాటర్లో కూడా ఇట్లాంటి కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది అన్నటువంటిది ప్రధానమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి వేళ ఒక ఏదైతే పుసాన్ నేషనల్ యూనివర్సిటీ సౌత్ కొరియాకి సంబంధించిన వాళ్ళు ఒక అద్భుతమైన పరిశోధనలో సక్సెస్ అయ్యారు. ఏంటయ్యా అంటే మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే నీళ్ళల్లో ఉంటాయో నానో ప్లాస్టిక్స్ని ఆ నిమిషాల వ్యవధిలోనే తీసేటటువంటి ఒక అయస్కాంతాన్ని కనుక్కున్నారు. ఆల్ట్రాథిన్ ప్లేట్ షేప్డ్గా ఉండేటటువంటి ఈ మ్యాగ్నెటిక్ నానో పార్టికల్స్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ ఫ్రాగ్మెంట్స్ని అట్లాగే ఇది లాగేస్తుంది. తద్వారా నీళ్ళని కొంతమేర కంట్రోల్ చేస్తుంది. యాక్చువల్గా లంగ్స్ లాంటి వాటికి బ్లడ్కి పెద్ద ప్రమాదకరంగా మారుతూ ఉన్నటువంటి వేళ ఏదైతే ఈ మధ్యకాలంలో బ్రెయిన్ టిష్యూస్ను కూడా దెబ్బతీస్తున్నాయి అన్నటువంటి వేళ ఈ సరికొత్త పరిశోధన అన్నటువంటిది కీలకమైనటువంటిది. ఇది సక్సెస్ అయితే కనుక ప్రపంచంలో ఇప్పుడు ఎదురవుతున్నటువంటి ప్లాస్టిక్ సంక్షోభం అంటే మనుషుల్ని నాశనం చేస్తున్న దానికి ఒక ముగింపు పలుకుతుంది.